హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రాండ్ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకు అంటే ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫైనల్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ 100% రిపీట్ అవ్వడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. అందుకనేసి తప్పనిసరిగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రాండ్ టెస్ట్ని అయితే రాయాలి. అలాగే అభ్యర్థులందరికీ కూడా పేరున చెప్పేది ఏంటంటే, దయచేసి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరూ డైలీగా ఒక గ్రాండ్ టెస్ట్ అయితే రాస్తూ ఉండండి. ఎందుకంటే మీరు గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మేజర్గా 3 బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసరికి మీరు ఎగ్జామ్కి ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు, ఓకేనా, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేసి తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు అందులో వచ్చిన రిజల్ట్ ఆధారంగా మన సత్తా అంత అనేసి తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నాము అనేసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా ఫైనల్లో అందరికన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే సంపాదించవచ్చు అనమాట. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తప్పనిసరిగా గ్రాండ్ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, చాలా తప్పులు అయితే చేసేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఎగ్జామ్ పోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే 100% గ్రాండ్ టెస్ట్ అయితే రాస్తేనే ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం మంచి స్కోర్ అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ అంటే ఏంటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు అందులో హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి, మీడియం క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. అందులో తెలిసిన క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏ టాపిక్ సంబంధించింది అనేసి తెలుసుకొని ఆ టాపిక్ని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుందన్నమాట. ఓకేనా. ఇలా పలు గ్రాండ్ టెస్ట్లు అయితే రాయడం వల్ల మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి పేపర్ ఎలా వచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రాండ్ టెస్ట్లు అయితే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా ఈ లైవ్లో గ్రాండ్ టెస్ట్ని అయితే మొదలు పెట్టేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా లైవ్లో జాయిన్ చేయించండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. ఓకేనా. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. సబలా పథకం డాష్ సాధికారత కోసం ఉద్దేశించబడింది. సబలా పథకం డాష్ సాధికారత కోసం ఉద్దేశించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల సాధికారత కోసం సబలా పథకం ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్, కింది వాటిలో దేనిలో ఒక యాంటీబాడీ ఏర్పడుతుంది? కింద ఇచ్చిన వాటిలో దేనిలో యాంటీబాడీ ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రక్త ప్లాస్మా కణాలు. ప్లాస్మా కణాల్లో యాంటీబాడీ ఏర్పడుతుంది. ఓకేనా. ప్లాస్మా కణాల్లో యాంటీబాడీలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, మంచి శోషకాలు మంచి ఉద్గారకాలు. ఈ ప్రకటన కింది వాటిలో ఏ చట్టాన్ని సూచిస్తుంది? మంచి శోషకాలు మంచి ఉద్గారకాలు. ఈ ప్రకటన కింది వాటిలో ఏ చట్టాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కిర్చాఫ్ యొక్క చట్టాన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, కిర్చాఫ్ యొక్క చట్టాన్ని. నెక్స్ట్ వన్, కిరియాకోస్ మిత్సోటాకి ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, గ్రీస్ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో భూదాన్ ఉద్యమం సమయంలో
ఏ భూస్వామి తన భూములను దానం చేశాడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. తెలంగాణలో భూదాన్ ఉద్యమం సమయంలో ఏ భూస్వామి తన భూములన్నింటినీ దానం చేశాడు? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, వెదిరే రామచంద్రారెడ్డి. వెదిరే రామచంద్రారెడ్డి తెలంగాణలో భూదాన్ ఉద్యమ సమయంలో తమ భూములన్నింటినీ దానం చేశాడు. నెక్స్ట్ వన్, గ్రామీణ అభివృద్ధిపై కురుక్షేత్ర పత్రిక ప్రచురించబడింది ఎవరు? గ్రామీణ అభివృద్ధిపై కురుక్షేత్ర పత్రిక ప్రచురించబడింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ గ్రామీణ అభివృద్ధిపై కురుక్షేత్ర పత్రిక అనే పత్రికను ప్రచురించబడింది. నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1945. 1945 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు జ్ఞానోదయ తత్వశాస్త్రంతో అనుబంధం కలిగి ఉన్నారు? క్రింది వారిలో ఎవరు జ్ఞానోదయ తత్వశాస్త్రంతో అనుబంధం కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, వోల్టైర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వోల్టైర్. నెక్స్ట్ వన్, యుఏవి ఎగుమతి విధానాన్ని సరళంగా మరియు సరళీకృతం చేయడానికి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలో మార్పులను ప్రకటించింది? యుఏవి ఎగుమతి విధానాన్ని సరళంగా మరియు సరళీకృతం చేయడానికి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలో మార్పులను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, జూన్ 2023లో సముద్రపు డొమైన్పై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ రంగంలో భారత్తో ఏ దేశం సహకరించనుంది? జూన్ 2023లో సముద్రపు డొమైన్పై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ రంగంలో భారత్తో ఏ దేశం సహకరించనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఫిలిప్పీన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్, క్రింద 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. అందులో సరైనది ఏది, దానికి ఏది వివరణ అనేసి మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వాదన ఏ, కారణం ఆర్ అని ఇచ్చాడనమాట. అందులో ఏవి సరైనవి అనేసి మనం ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వాదన ఏ, భారత భూభాగంలో యాసిడ్ వర్షం ఆమ్ల వర్షం అంటారు కదా, యాసిడ్ వర్షం సంభవించడం చాలా అరుదు అనేది వాదన ఏ. నెక్స్ట్, కారణం ఆర్ అడుగుతున్నాడు. వ్యవసాయ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే ఆల్కలీన్ దుమ్ము మరియు అమ్మోనియా వాతావరణంలో యాసిడ్ ఏర్పడడాన్ని తటస్థీకరిస్తుంది. దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఓకేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఓకేనా? ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఓకేనా? నెక్స్ట్, హైదరాబాద్ ఆగంతుక బలగాల నిర్వహణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించింది? హైదరాబాద్ ఆగంతుక
బలగాల నిర్వహణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బేరార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ. బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించింది. నెక్స్ట్ వన్, ఘర్షణ శక్తి యొక్క ప్రభావాన్ని దేని ద్వారా తగ్గించవచ్చు? ఘర్షణ శక్తి యొక్క ప్రభావాన్ని దేని ద్వారా తగ్గించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇచ్చినవన్నీ కూడా సరైనవే అమ్మ. ఇక్కడ చూడొచ్చు, మృదువైన వస్తువును ఉపయోగించడం. ఓకేనా, మృదువైన వస్తువును ఉపయోగించడం. అలాగే ఇక్కడ మృదువైన విమానం ఉపయోగించడం అనేది తప్పమ్మ. ఇక్కడ టైపింగ్ మిస్టేక్. విమానం కాదు, ప్లేన్ అంటారు కదా, తలం. మృదువైన తలాన్ని ఉపయోగించడం. తలం. ఓకేనా, తలం అంటే ఉపరితలం అంటారు కదా, అది. నెక్స్ట్, పరిచయం యొక్క ఉపరితలం వద్ద ఒక కందెను అందించడం. కందెన అంటే గ్రీజ్ అంటారు కదా, గ్రీజు, నూనె ఇలాంటివి వాడాలి ఉపరితలాల మధ్య. ఓకేనా, దీని ద్వారా ఘర్షణ శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఫస్ట్ది మృదువైన వస్తువును ఉపయోగించడం. నెక్స్ట్, మృదువైన తలాల్ని అంటే సాఫ్ట్గా ఉండే తలాల్ని ఉపయోగించడం. నెక్స్ట్, 2 ఉపరితలాల మధ్య కందెలను వాడడం. ఇవన్నీ కూడా ఘర్షణ శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు అన్నమాట. నెక్స్ట్, భారతదేశ తీరరేఖ పొడవు సుమారు ఎంత? భారతదేశ తీరరేఖ పొడవు ఎంత సుమారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 7,500 అమ్మ. 7,500 కిలోమీటర్లు. భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? 7,500 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, గాలులు మరియు వాయు ప్రవాహాలు ఈ అంశంలో విభిన్నంగా ఉంటాయి. గాలులు మరియు వాయు ప్రవాహాలు ఈ అంశంలో విభిన్నంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ. ఇక్కడ చూడొచ్చు, గాలి యొక్క క్షితిజ సమాంతర కదలికలు, అయితే గాలి ప్రవాహాలు గాలి యొక్క నిలువు కదలికలు. ఇక్కడ చూసారా, గాలి యొక్క క్షితిజ సమాంతర కదలికలు, అయితే గాలి ప్రవాహాలు గాలి యొక్క నిలువు కదలికలు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, కింది వాటిలో సింథటిక్ ఫైబర్ కానిది అడుగుతున్నాడు. సింథటిక్ ఫైబర్ కానిది అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎనీగోరా అనేది సింథటిక్ ఫైబర్ కాదు. ఓకేనా, ఎనీగోరా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడొచ్చు, భూమి లోపల పొర వీటితో రూపొందించబడి ఉంది. భూమి లోపల పొర వీటితో రూపొందించబడింది అంటే తయారయ్యింది అని అర్థం. ఆన్సర్ 4 అమ్మ. ఆన్సర్ 4th ఆప్షన్, నికెల్ మరియు ఇనుము. ఓకేనా, నికెల్ మరియు ఇనుముతో భూమి లోపల పొర రూపొందించబడింది. నెక్స్ట్, వార్తల్లో కనిపించే అరకు వ్యాలీ కాఫీ ఏ రాష్ట్రానికి చెందింది? వార్తల్లో కనిపించే అరకు వ్యాలీ కాఫీ ఏ రాష్ట్రానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరకు వ్యాలీ కాఫీ విశాఖపట్నం జిల్లాకు చెందిందమ్మ. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఈ అరకు వ్యాలీ కాఫీ మోస్ట్ పాపులర్ అన్నమాట, అరకు వ్యాలీ. నెక్స్ట్, ఒక శరీరం వృత్తాకార మార్గంలో స్థిరమైన వేగంతో కదులుతున్నట్లయితే దాని వేగం ఏమిటి? అంటే ఒక శరీరం వృత్తాకార మార్గంలో స్థిరమైన వేగంతో అంటే ఒకే వేగంతో కదులుతున్నట్లయితే దాని వేగం ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్
సెకండ్, వేగం మరియు త్వరణం రెండు దిశను మాత్రమే మారుస్తాయి. వేగం మరియు త్వరణం రెండు దిశను మాత్రమే మారుస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణాది భాగం అంటే కన్యాకుమారి. ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణాది భాగం అంటే కన్యాకుమారి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కర్కాటక రాశికి ఉత్తరాన ఉందా, భూమధ్య రేఖకు దక్షిణాన ఉందా, నెక్స్ట్ మకర రాశికి దక్షిణంగానా, లేకపోతే భూమధ్య రేఖకు ఉత్తరాన, ఈ విధంగా అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4th వన్ అమ్మ, భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంది. ఓకేనా, భూమధ్య రేఖకు ఉత్తరం వైపు కొద్ది పైన ఉందన్నమాట. ఒకసారి వరల్డ్ మ్యాప్ తీసి చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్, భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన మొదటి యూరోపియన్ ఎవరు? భగవద్గీతను ఆంగ్లంలోకి ఇంగ్లీష్లోకి అనువదించిన మొదటి యూరోపియన్ ఎవరు? ఆన్సర్ 3rd వన్, చార్లెస్ విల్కిన్స్ అనే యూరోపియన్ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన మొదటి యూరోపియన్ అన్నమాట. ఓకేనా, చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్, భారతదేశం ఆవరించిన భూ ఉపరితల శాతం ఎంత? భారతదేశం ఆవరించిన భూ ఉపరితల శాతం ఎంత? ఆన్సర్ 1st వన్ అండి, 2.4%. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే జోహా రైస్ ఏ రాష్ట్రానికి చెందింది? జోహా రైస్ ఏ రాష్ట్రానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, అస్సాం రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ వన్, కింది వారిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సిబిఐ ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు క్రింది వారిలో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, అజయ్ భట్నాగర్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో లోపం భాగాన్ని గుర్తించండి. అంటే కింద ఇచ్చిన వాక్యాల్లో లోపం కలిగినటువంటి వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. ఆన్సర్ 1st వన్ అండి, ఆమె చాలా కష్టం కాదు. ఇక్కడ కాదు అనేది లోపం. ఓకేనా, కాదు అనేది లోపం. అలాగే టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి చాలానే గ్రాండ్ టెస్ట్లు అయితే ఆల్రెడీ మన ఛానల్లో కండక్ట్ చేసాం. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంచుమించు ఒక 18 గ్రాండ్ టెస్ట్ల వరకు అయితే కండక్ట్ చేసి ఉంటాం. ఇంకా ఎక్కువైన గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం. వాటిని కూడా ఒకసారి చూసేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పిక్ చేసి మనకి ఎగ్జామ్లో ఏవైతే బాగా ఇంపార్టెంటో ఆ క్వశ్చన్స్ మాత్రమే మనకి గ్రాండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ అన్నిటినీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ అవి. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అనేది ఏమిటి? అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒక సహకార బ్యాంకా, లేకపోతే ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంకా, లేకపోతే ఒక హౌసింగ్ బ్యాంకా, లేకపోతే ఒక పెట్టుబడి బ్యాంకా? వీటిలో ఏ బ్యాంకు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్,
క్రింది వాటిలో మొక్కలలో వ్యాధిని కలిగించే అతి చిన్న జీవులు ఏవి? మొక్కలలో వ్యాధిని కలిగించే అతి చిన్న జీవులు. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, మైకోప్లాస్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, మైకోప్లాస్మా. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ థర్డ్ వన్, న్యూఢిల్లీలో ఉంది. ఆన్సర్ థర్డ్ వన్ అమ్మ, న్యూఢిల్లీ. నెక్స్ట్, హృదయ్ పథకం సంబంధించినది. హృదయ్ పథకం డాష్కు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, పట్టణ అభివృద్ధికి సంబంధించింది. హృదయ్ పథకం పట్టణ అభివృద్ధికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఒకరి సంక్షేమం కంటే మరొకరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే తత్వం ఏమంటారు? ఒకరి సంక్షేమం కంటే మరొకరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే తత్వాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, పరోపకారం అంటారు. ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, పరోపకారం అంటారు. నెక్స్ట్, హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియం స్థాపకుడు ఎవరు? హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియం స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సాలార్ జంగ్ 2. ఆన్సర్ సాలార్ జంగ్ 2 అమ్మ, ఆప్షన్ 3. నెక్స్ట్, బంధన కణజాలం యొక్క ప్రధాన భాగం ఏది? బంధన కణజాలం యొక్క ప్రధాన భాగం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, కొల్లాజెన్. ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ, బంధన కణజాలం యొక్క ప్రధాన భాగం కొల్లాజెన్. నెక్స్ట్, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కీబార్ను ఏ దేశం పరీక్షించింది? దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కీబార్ను ఏ దేశం పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇరాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, ఇరాన్. నెక్స్ట్ వన్ చూడండి, కుతుబ్ షాహీ కాలంలో పోర్ట్ సిటీల ఇన్ఛార్జి ఎవరు? కుతుబ్ షాహీ కాలంలో పోర్ట్ సిటీల ఇన్ఛార్జి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, షా బాదర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, షా బాదర్. షా బందర్ అమ్మ, షా బందర్. నెక్స్ట్ వన్, మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పిలో ఏ దేశం ముందుంది? మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పిలో ఏ దేశం ముందుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, యుఎస్ఏ. ఆన్సర్ ఫస్ట్ వన్, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యుఎస్ఏలో వెస్టర్లీస్ ప్రభావంతో ఏడాది పొడవునా భారీ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? యుఎస్ఏలో వెస్టర్లీస్ ప్రభావంతో ఏడాది పొడవునా భారీ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ఉత్తర పడమర ప్రాంతం. ఓకేనా, ఉత్తర పడమర ప్రాంతం. నెక్స్ట్, హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన బ్యాంకు పేరు? హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన బ్యాంకు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూడండి,
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న జిల్లా ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, కొమరం భీం. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, కొమరం భీం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కావేరీ 2.0 వెబ్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ను ఏ నగరం ప్రారంభించనుంది? ఆన్సర్ సెకండ్, బెంగళూరమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బెంగళూరు. నెక్స్ట్ వన్ చూడండి. తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని గ్రామంలో ప్రారంభించారు. తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని డాష్ గ్రామంలో ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, కౌడిపల్లి, మెదక్ జిల్లా. ఓకేనా, కౌడిపల్లి గ్రామంలో మెదక్ జిల్లా ప్రారంభించారు. మెదక్ జిల్లా అయినటువంటి కౌడిపల్లి గ్రామంలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్. కెన్యాలో గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తి పేరు ఏమిటి? కెన్యాలో గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తి పేరు చెప్పండి అని అడుగుతున్నాడు. అందరికీ తెలిసిందే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వంగరి మాతయ్యమ్మ. వంగరి మాతయ్య గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ని ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని పొందింది. నెక్స్ట్. భారతదేశం యొక్క తక్కువ కార్బన్ శక్తి రంగ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? భారతదేశం యొక్క తక్కువ కార్బన్ శక్తి రంగం అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1.5 బిలియన్లు. 1.5 బిలియన్లు. నెక్స్ట్. అర్కడాగ్ 5 బిలియన్ల స్మార్ట్ సిటీ దాని మాజీ నాయకుడు గుర్బాంగులీ బెర్డిముఖ మెడోవ్ను గౌరవించేలా కింది దేశాల్లో ఏ దేశంలో ఆవిష్కరించబడింది? ఆర్కడాగ్ $5 బిలియన్ల స్మార్ట్ సిటీ దాని మాజీ నాయకుడు గుర్బాంగులీ బెర్డిముఖమెడోవ్ను గౌరవించేలా కింది దేశాల్లో ఏ దేశంలో ఆవిష్కరించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తుర్క్మెనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, తుర్క్మెనిస్తాన్. నెక్స్ట్. గ్యాస్ అణువుల ఫోటోయనైజేషన్ ఏ వాతావరణ పొర యొక్క ఉష్ణోగ్రత ప్రొఫైల్ను నిర్వహిస్తుంది? గ్యాస్ అణువుల యొక్క ఫోటోయనైజేషన్ ఏ వాతావరణ పొర యొక్క ఉష్ణోగ్రత ప్రొఫైల్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ 4th వన్ అండి, థర్మోస్ఫియర్. ఆన్సర్ 4th వన్, థర్మోస్ఫియర్. నెక్స్ట్ వన్ చూడండి. కింది వారిలో ఆడి సిఇఓ చైర్మన్గా మార్కస్ డ్యూస్మాన్ను ఎవరు తీసుకుంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, జెర్నాట్ డాల్నర్. ఆన్సర్ ఫస్ట్ వన్, జెర్నాట్ డాల్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. పురావస్తు శాస్త్రవేత్తలు ఏ దేశంలో 4000 సంవత్సరాల నాటి పురాతన అభయారణ్యంను కనుగొన్నారు? ఆన్సర్ ఫస్ట్ వన్, నెదర్లాండ్స్. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, నెదర్లాండ్స్. నెక్స్ట్. డాష్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు
సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. డాష్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ అనేది డిస్క్ను ట్రాక్లు మరియు సెక్టార్లుగా విభజించే ప్రక్రియ. నెక్స్ట్, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిని వాయు స్థితిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిని వాయు స్థితికి మార్చే ప్రక్రియ. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, బాయిలింగ్. ఓకేనా, బాయిలింగ్. నెక్స్ట్, డబ్ల్యూసిసి యొక్క గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? డబ్ల్యూసిసి యొక్క గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, 40వ స్థానం. ఓకేనా, 40వ ర్యాంక్. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని భారత పునర్జీవనోద్యమ పితామహుడిగా పిలుస్తారు? కింది వారిలో ఎవరిని భారత పునర్జీవనోద్యమ పితామహుడిగా పిలుస్తారు? ఆప్షన్ 4 అండి, రాజారాం మోహన్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ వన్ చూడండి. హైదరాబాద్లో రాష్ట్ర అణగారిన తరగతుల సంఘాన్ని ఎవరు స్థాపించారు? హైదరాబాద్లో రాష్ట్ర అణగారిన తరగతుల సంఘాన్ని ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, బిఎస్ వెంకట్రావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్ వన్, మానవ మెదడులోని కింది భాగాలలో ఏది మింగడానికి మరియు వాంతులు చేయడానికి నియంత్రణ కేంద్రం? మానవ మెదడులోని కింది భాగాలలో ఏది మింగడానికి మరియు వాంతులు చేయడానికి నియంత్రణ కేంద్రం? ఆన్సర్ థర్డ్ వన్ అండి, మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా అనే భాగం మింగడానికి మరియు వాంతులు చేయడానికి నియంత్రణ కేంద్రం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని పురాతన పర్వతాలు ఏవి? భారతదేశంలోని పురాతన పర్వతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అరావళి పర్వతాలు. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే హీలియోపోలిస్ మెమోరియల్ ఏ దేశంలో ఉంది? వార్తల్లో కనిపించే హీలియోపోలిస్ మెమోరియల్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఈజిప్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది పోర్ట్లాండ్ సిమెంట్లో లేదు? కింది వాటిలో ఏది పోర్ట్లాండ్ సిమెంట్లో లేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, Ca3PO4 ట్వైస్. Ca3PO4 ట్వైస్ అనేది పోర్ట్లాండ్ సిమెంట్లో లేదు. నెక్స్ట్ వన్, బెంగళూరు కేంద్రంగా సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది. బెంగళూరు కేంద్రంగా సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, 1960. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1960. నెక్స్ట్ వన్, గత నిజాం కాలంలో హైదరాబాద్ స్టేట్ కరెన్సీ ఎంత? గత నిజాం కాలంలో హైదరాబాద్ స్టేట్ కరెన్సీ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఉస్మానియా సిక్కా. నెక్స్ట్ వన్,
ఉత్కృష్టమైన పదార్థం ఏది? ఉత్కృష్టమైన పదార్థం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, అయోడిన్ అమ్మ. అయోడిన్ ఉత్కృష్టమైన పదార్థం అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ మూలకం బరువు ద్వారా భూమి క్రస్ట్కు గరిష్టంగా దోహదపడుతుంది? క్రింది వాటిలో ఏ మూలక బరువు ద్వారా భూమి క్రస్ట్కు గరిష్టంగా దోహదపడుతుంది? ఆన్సర్ థర్డ్ వన్, ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ అండి, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోసం 255.5 మిలియన్ రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? భారతదేశంలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోసం 255.5 మిలియన్ల డాలర్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, ప్రపంచ బ్యాంకు. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏ జిల్లాలో అత్యల్ప HDI మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యల్ప HDI మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మహబూబ్ నగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్షీరదాల గుండెల్లో ఉండే గదుల సంఖ్య ఎంత? క్షీరదాల గుండెలో ఉండే గదుల సంఖ్య. ఆన్సర్ థర్డ్ వన్ అండి, 4. ఓకేనా, క్షీరదాలు అంటే పాలిచ్చేవి. క్షీరదాల గుండెలో ఉండే గదుల సంఖ్య ఎంత? 4. నెక్స్ట్, రాత్రి సమయంలో పర్వత వాలుపై వీచే చల్లని మరియు దట్టమైన గాలిని ఇలా అంటారు? రాత్రి సమయాల్లో పర్వత వాలుపై వీచే చల్లని మరియు దట్టమైన గాలిని ఇలా అంటారు? ఆన్సర్ థర్డ్ వన్ అండి, కటబాటిక్ గాలి. కటబాటిక్ గాలి అని అంటారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సంస్థ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల్లో ఈ క్రింది వాటిలో ఏవి ఉన్నాయి? ఐక్యరాజ్య సమితి సంస్థ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల్లో ఈ క్రింది వాటిలో ఏవి ఉన్నాయి? 4 దేశాలు అయితే ఇచ్చాడు, వాటిలో ఏ ఉన్నాయని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, 2 మరియు 4. రష్యా చైనా అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు? భారతదేశంలో ఏ నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, గోదావరి నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్, వార్తల్లో కనిపించే టీనా టర్నర్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉంది? వార్తల్లో కనిపించే టీనా టర్నర్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, గాయకుడు. ఆన్సర్ సెకండ్ వన్, గాయకుడు. నెక్స్ట్, పరమాణువుల గురించిన క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు? క్వశ్చన్ అనేది బాగా చదవండి అమ్మ. ఏది సరైనది కాదు పరమాణువులకు సంబంధించి? కింది స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు కానిది అడిగాడు. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ 4. మనం చూడగలిగే, అనుభూతి చెందగల మరియు తాకగలిగే పదార్థాన్ని
ఏర్పరచడానికి అణువులు పెద్ద పెద్ద సంఖ్యలో కలిసిపోతాయి. మనం చూడగలిగే, అనుభూతి చెందగలిగే మరియు తాకగలిగే పదార్థాన్ని ఏర్పరచడానికి అణువులు పెద్ద పెద్ద సంఖ్యలో కలిసిపోతాయి. నెక్స్ట్, వాతావరణంలోని ఏ పొరలో అత్యల్ప ఉష్ణోగ్రతను గమనించవచ్చు? వాతావరణంలోని ఏ పొరలో అత్యల్ప ఉష్ణోగ్రతను గమనించవచ్చు? ఆన్సర్ థర్డ్ వన్ అండి, స్ట్రాటో ఆవరణం. ఆన్సర్ థర్డ్ వన్, స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్, ఘర్షణ శక్తులు పనిచేస్తాయి డాష్ పనిచేస్తాయమ్మా అక్కడ. ఓకేనా, ఘర్షణ శక్తులు డాష్ పనిచేస్తాయి అంటే వర్తించే శక్తి దిశలోన, కదలిక దిశలోన, కదలిక దిశకు వ్యతిరేక దిశలోన ఏవి కావు? ఆన్సర్ థర్డ్ వన్, కదలికకు అంటే కదిలే దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి ఘర్షణ శక్తులు అనేవి. కదలిక దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పెరాక్సిజోమ్లు సంశ్లేషణలో పాల్గొంటాయి అంటే ఏ సంశ్లేషణలో పాల్గొంటాయి? పెరాక్సిజోమ్లు ఏ సంశ్లేషణలో పాల్గొంటాయి? ఆన్సర్ థర్డ్ వన్ అండి, గ్లైసిన్ మరియు సెరైన్ సంశ్లేషణలో ఈ పెరాక్సిజోమ్లు అనేవి పాల్గొంటాయి. నెక్స్ట్, ఏ కూటమి సాలిడారిటీ ఎక్సర్సైజ్ పేరుతో సంయుక్త సైనిక డ్రిల్ను నిర్వహించింది? ఏ కూటమి సాలిడారిటీ ఎక్సర్సైజ్ పేరుతో సంయుక్త సైనిక డ్రిల్ను నిర్వచించింది? ఆన్సర్ థర్డ్ వన్, ఏసియన్. ఆన్సర్ థర్డ్ వన్ అండి, ఏసియన్. నెక్స్ట్, మానవ పరిణామంలో మార్గదర్శక సంఘం ఏది? మానవ పరిణామంలో మార్గదర్శక సంఘం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, వేట మరియు సేకరణ సంఘం. మానవ పరిణామ మార్గదర్శక సంఘం, వేట మరియు సేకరణ సంఘం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేది ఒక యూనిట్. ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేది ఒక యూనిట్. ఆన్సర్ థర్డ్ వన్, శక్తి. ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేది శక్తికి ఒక యూనిట్. నెక్స్ట్, ఏ దేశం ఇటీవల తన స్వదేశీ అంతరిక్ష రాకెట్ను నూరిని ప్రయోగించింది? ఏ దేశం ఇటీవల తన స్వదేశీ అంతరిక్ష రాకెట్ నూరిని ప్రయోగించింది? ఆన్సర్ సెకండ్ వన్, దక్షిణ కొరియా. ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. ఆన్సర్ థర్డ్ వన్, గుజరాత్ అండి. గుజరాత్ భారతదేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. ఓకే, ఇదండి ఈరోజు గ్రాండ్ టెస్ట్. మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి, అవి కూడా ఫ్రీ అయినమ్మా. మీరు బయట చూసుకున్నట్లయితే కొంత అమౌంట్ పెట్టి అయితే గ్రాండ్ టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా మన ఛానల్లో ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. అలానే ఇంతవరకు ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మిగతా గ్రాండ్ టెస్ట్ వీడియోలు అన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనమ్మా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అమ్మా. ఓకేనా. మీకోసం ఇంత చేసినప్పుడు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఓకేనా. ఇంకా మిగతా ఎగ్జామినేషన్ సంబంధించినవి కానీ ఇంకా ఏమైనా సిలబస్ సంబంధించినవి కానీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా రైట్. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.